పవిత్ర బైబిల్ మానవజాతికి దేవుని ప్రేమ లేఖ. మీరు బైబిల్ను ప్రతిసారి తెరిచినప్పుడు అది వ్యక్తిగతంగా మీకు దేవుడు రాసిన ఒక లేఖను తెరవడం లాంటిది అని మీరు తెలుసా? బైబిల్ కేవలం పురాతన పుస్తకం కాదు, అది దేవుని ప్రేమ లేఖ, సృష్టికర్త మీకు ఇస్తున్న హృదయపూర్వక సందేశం. ఈ వీడియోలో మీరు దేవుని మాట ద్వారా ఆ ప్రేమను ఎలా కనుగొనవచ్చో తెలుసుకోండి. అది మీ జీవితాన్ని ఎలా మార్చగలదో చూద్దాం. బైబిల్ పీడియాకు స్వాగతం. ఇక్కడ మనం బైబిల్ నుండి సత్యాలు మరియు జ్ఞానాన్ని విశదీకరిస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుతున్నది ఒక ప్రత్యేకమైన విషయం గురించి. ఇది మీకు బైబిల్ పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చివేయగలదు. మీరు చూస్తే బైబిల్ కేవలం చారిత్రక వ్రాతలు లేదా ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, ఇది నిజానికి మానవజాతికి దేవుని ప్రేమ లేఖ. అవును, మీరు సరిగ్గా విన్నారు. ప్రతి మాట, ప్రతి పేజీ దేవుని నుండి మీకు రాసిన సందేశం. ఇది ఎంత అద్భుతం కాదా? అయితే బైబిల్ను దేవుని ప్రేమ లేఖ అని ఎందుకు అంటారు? దీని ప్రత్యేకత ఏమిటి? బైబిల్ అనేక కథలు మరియు బోధనలు కలిగి ఉంది, కానీ దాని హృదయంలో ఒక ప్రధాన అంశం ఉంది: దేవుడు మనపై చూపే ప్రేమ. సృష్టి మొదలు నుంచే మనం దేవుని ప్రేమలోనే సృష్టించబడ్డాం అని మనం గ్రహించగలము. జనస్వామ్యంలో ఉంది. దేవుడు తన స్వరూపంలో మానవులను సృష్టించాడు. ఆదికాండము 1:27. ఆ ప్రారంభం నుండి మనం ప్రేమలో సృష్టించబడ్డామని తెలుసుకోగలము. బైబిల్ ఒక ప్రేమ లేఖ అని ఎలా భావించాలి? మనం ప్రేమ లేఖలలో ఏం చూస్తాము? అవి మీకు ఎంతో ప్రాధాన్యం ఉన్నట్లుగా చూపుతాయి. అవి మీ విలువను గుర్తుచేస్తాయి. అవి లోతైన భావాలను మరియు ఆలోచనలను వ్యక్తం చేస్తాయి. ఇప్పుడు మనం బైబిల్ని చూస్తే ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఇది మీ జీవితానికి ఏమిటి అని ప్రశ్న మీ మనసులోకి వచ్చి ఉండవచ్చు. బైబిల్ దేవుని ప్రేమ లేఖ అని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమని మీకు అనిపించవచ్చు. ఒకరు నిజమైన ప్రేమను చూపినప్పుడు అది ప్రతిదీ ఎలా మార్చుతుంది. అది మీ గురించి ఎలా ఆలోచించాలో, మీరు ఇతరులతో ఎలా మెలగాలో మారుస్తుంది. దేవుని ప్రేమను తెలుసుకోవడం ద్వారా 1. మీకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. దేవుని ప్రేమను గుర్తిస్తే మీకు ఉన్న విలువను మీరు గ్రహిస్తారు. 2. సమస్యల సమయంలో సహాయం చేస్తుంది. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందని తెలుసుకుంటే ఆ కష్టాలు తేలికగా అనిపిస్తాయి. 3. మీ నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుంది. దేవుని ప్రేమ మీ జీవనశైలి, మీ నిర్ణయాలను సరిగా ఎంచుకునే మార్గనిర్దేశం చేస్తుంది. ఇక్కడ మీకు ఒక ప్రశ్న: దేవుని ప్రేమను గుర్తుచేసే మీకు ఇష్టమైన వాక్యం ఏది? కామెంట్స్ పోస్ట్ చేయండి. మీకెందుకు ఆ వాక్యం ప్రియమైనదో నేను వినాలని ఆశిస్తున్నా. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ ఇవ్వడం, బైబిల్ పీడియాను సబ్స్క్రైబ్ చేయడం మరియు మిత్రులతో షేర్ చేయడం మరచిపోవద్దు. రాబోయే వీడియోలను మిస్ అవ్వకూడదంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని ప్రేమ గురించి మరింత తెలుసుకోవడానికి మా ఇతర వీడియోలను చూడండి.